హెచ్ఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. మనకి ఉగాది 2025 సంవత్సరం శుభాకాంక్షలు మీ అందరికీ కూడా ముందుగా నేను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని తెలియజేస్తున్నాను. విశ్వావసు నామ సంవత్సరంలో జరిగేటటువంటి ద్వాదశ రాశుల వారికి ఈ ఉగాది 2025 సంవత్సరం నుంచి వచ్చే ఉగాది 2026 సంవత్సరం వరకు ఎలా ఉంటుందో మనం రాశుల వారీగా ఒక్కొక్క రాశి నుంచి తెలుసుకుందాం. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఆదాయం 11, మరి వ్యయం 5గా ఉంది. అలాగే మనకి రాజ్యపూజ్యం 1, అవమానం 3గా మనకి కనబడుతున్నాయి. కాబట్టి ఈ వృషభ రాశి వారందరికీ కూడా గత సంవత్సరంతో పోల్చుకుంటే ఆదాయాలు బాగా పెరుగుతున్నాయి. ఖర్చు దగ్గరికి వచ్చేసరికి మనకి లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం కొంచెం తక్కువగా కనబడుతుంది. కాబట్టి వృషభ రాశి వాళ్ళంతా కూడా కిసనారులు అయిపోతారనమాట. అంటే ఆ డబ్బును కూడబెడతా ఉంటారు. అనేకమైనటువంటి వ్యాపారాలు, అనేకమైనటువంటి వృత్తుల్లో మీరు స్టార్ట్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో మీకు ఢోకా లేదు. మరి ప్రపంచవ్యాప్తంగా అమెరికా లాంటి అగ్రదేశాల్లో రిసెషన్ నడుస్తున్నప్పటికీ కూడా ఈ యొక్క వృషభ రాశి వారికి అందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. మరి గురుడు మే 30 నుంచి మనకి ఈ ధనస్థానంలోకి రావడం మూలంగా మీకు అధికంగా ధనము అనేటటువంటిది పెరగడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఈ వృషభ రాశి వారికి మరి మే 14 దాటిన తర్వాత మనకి ఈ యొక్క కేతువు మనకి ఎక్కడి నుంచి అండి, మనకి కన్యారాశి నుంచి సింహరాశిలోకి వస్తున్నాడు. అర్ధాష్టమ కేతువు. కాబట్టి విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి విద్యార్థులు, ఇతర ప్రైవేటు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా అవకాశాలు దొరుకుతాయి. అలాగే వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి మీకు చక్కగా ఫారిన్ సంబంధమైనటువంటి వ్యాపారాలు, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, బిజినెస్లో మీకు అవకాశాలు రావడం అనేటటువంటివి జరుగుతాయి. విదేశాలకు వెళ్ళడానికి ఆ చక్కటి అవకాశం కలుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క వృషభ రాశి వారు నూతన వస్త్రాలంకరణ అనేటటువంటిది ఈ సంవత్సరం చేస్తారు. దాన ధర్మాలు అధికంగా చేస్తారు. రాజ్యస్థితిగతుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం వలన ఉద్యోగంలో తీవ్రత అనేటటువంటిది కనబడుతుంది. కొలీగ్స్ నుంచి, అలాగే ఈ యొక్క మీ సీనియర్స్ నుంచి కాస్త ఒత్తిడి అనేటటువంటిది మీకు కనబడడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే లాభంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన ఇనప వస్తువులతో వ్యాపారం చాలా బాగుంటుంది. అండ్ ఇనప టాటా స్టీల్స్ ఇలాంటి ఇండస్ట్రీస్లో ఎంప్లాయీస్ అందరికీ కూడా మరి బ్రహ్మాండంగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఊర్లు తిరుగుడు, మీకు ఏకాంతంగా మీరు ఒంటరిగా దైవక్షేత్రాలకి వీటిలన్నిటికీ కూడా మీరు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ సంవత్సరము మొత్తము వృషభ రాశి రైతుల పంట బ్రహ్మాండమైనటువంటి పంట పండిస్తారు. అప్పులన్నీ తీరుస్తారు. అలాగే ఇతర సొంత వృత్తులు అంటే చాకలి, మంగలి ఇలా సొంత వృత్తుల వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరి పరిస్థితి కూడా బాగుంటుంది. కాబట్టి పరిహారాలు మనం దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క వృషభ రాశి వారికి కేతు జపం చేసుకోవాలా, కేతు స్తోత్రాలు చదువుకోవాలా, కేతువుకి కిలోంపావు ఉలవల్ని చిత్రవర్ణం కలిగినటువంటి అన్ని రంగుల వస్త్రాన్ని పెదబ్రాహ్మడికి సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకోవాలా. అలాగే గరికెగడ్డతో వినాయకుడికి పూజ చేసుకోవాలా. మరి ఈ విధంగా మనకి ఇలా ఉండ్రాళ్ళని స్వామివారికి, గణపతికి ఆరాధన చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా మీకు ఈ సంవత్సరం అంతా కూడా ఉంటుంది. శుభమస్తు.